నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండకు ఫ్లోరైడ్ సమస్యను దూరం చేసిన ఏకైక సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమన్న మంత్రి హరీష్ రావు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు 118 నియోజకవర్గాలను గాలికి వదిలేశారు. ఒక్క మునుగోడులోనే అందరూ తిష్టవేశారంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన యుగేందర్ గౌడ్. మావోయిస్టుల కదలికలపై యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుంది. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్న డీజీపీ మహేందర్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఇప్పటికీ మంచినీటి సమస్యతో బాధపడుతున్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ నివారణకు కేంద్రం 1600 కోట్లు ఇచ్చిందన్న బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి. చెట్లను నరుకుతూ పెంచకపోవడం వల్లే కరువు పరిస్థితులు వస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మర్రిగూడని మర్రి కూడా చూడలేదని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రజలను ఒకసారి మోసం చేసిన రాజగోపాల్ రెడ్డికి మళ్లీ మోసం చేసే అవకాశం ప్రజలు ఇవ్వరని మంత్రి చెప్పారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఫ్లోరైడ్ బాధతో అంగవైకల్యం కలిగిన బాధితులు ఇంకా కళ్ల ముందే ఉన్నారని, నల్గొండకు ఫ్లోరైడ్ సమస్యను దూరం చేసిన కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం ఉప ఎన్నిక రూపంలో వచ్చిందని ప్రజలకు హరీష్ రావు సూచించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా ఒకటో రెండో దిగింది అలా మీ కళ్ళ ముందు 200 పెన్షన్లు రెగ్యులేట్ చేసినాం. ఇంతకుముందు రేషన్ కార్డు మీద ఎంతమంది ఉన్నా 20 కిలోల బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ ఉండగా. 4 ఉన్నా 27 వచ్చినాయి, 10 మంది ఉన్నా 20 కిలోలు ఇచ్చింది. ఇంకా 8 కిలోలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్. కానీ భూపేందర్ యాదవ్ వస్తున్నాడు ఢిల్లీకి. మరి ఢిల్లీకే సునీల్ బన్సల్ వస్తున్నారు. కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులు ఇక రోజు రోడ్లేస్తున్నారు. ఇక ఆడిపోయింది రోడ్లు. మా జగదీష్ రెడ్డి మంత్రి గారు ఎలక్షన్లు లేకపోయినా ఇంటింటికి వచ్చి కళ్యాణ ఎలక్షన్ చెక్కులు వచ్చలేదా? ఇవాళ జగదీష్ రెడ్డి మంత్రి గారు మీ కష్ట సుఖాల్లో ఎన్నికలు లేకపోయినా ఉన్నాం. కానీ ఓట్లేసి తెప్పించిన రాజగోపాల్ రెడ్డి గారికి చెక్కులు వంచడానికి కూడా టైం దొరకలేదు. జనాలకు కలవడానికి టైం దొరకలేదు. ఇప్పుడు మాత్రం వీళ్ళకే నాయకులు దిగుతున్నారు. రేపు మళ్ళీ ఓట్లు అయిపోగానే వీళ్ళు విడిపోతారు. ఉండేది మాత్రం మళ్ళీ. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలపై మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. 118 నియోజకవర్గాలను గాలికి వదిలేసి ఒక్క మునుగోడు నియోజకవర్గంలో తిష్టవేశారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచుల యుగేందర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రజాప్రతినిధులకు పదవిలో కొనసాగే అర్హత లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులపై చర్యలు తీసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే విషయంపై రేపు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తారని రాజుల యుగేందర్ గౌడ్ తెలిపారు. నూట 18 నియోజకవర్గాలను గాలికి వదిలేసి కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు వర్షాకాలం పడితే రోడ్లంతా అస్తవ్యస్తంగా ఉంటుంటే కూడా ఈరోజు ఎవరికి పడినటువంటి పరిస్థితి చూసినాం. విద్యను గాలికి వదిలేశారు, వైద్యము ఈరోజు గాలికి వదిలేశారు. మరి ఈ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సీఎం కూడా స్థాయి వ్యక్తి కూడా ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ తీసుకున్నంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎవరు కూడా మనం చూడలేదు. అంటే ఒక గ్రామానికి ఒక మంత్రి అంటే ఎంపీటీసీ పరిధి. మరి నిన్ను ఎన్నుకున్నటువంటి 130-140 గ్రామాలు ఎవరు పట్టించుకోవాలి? నువ్వు ఒక గ్రామం సర్పంచ్ కంటే హీనంగా పనిచేస్తూ ఉన్నావు. ఈరోజు అడిగేవారు ఎవరు లేరు. అందుకే చెప్తా ఉన్నా, మరి ఎలక్షన్లో ప్రతిసారి కూడా ఇట్లే అవుతుంది. అంటే గతంలో హుజూర్ నగర్ చూసుకున్న
దుబ్బాకలో చూసుకున్నా, హుజూరాబాద్ చూసుకున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, ఏ ఉప ఎన్నికలు జరిగినా కూడా నెలల తరబడి మీరు అక్కడ పాలన గాలికి వదిలేసి అక్కడ మకాం పెడితే మీతో పాటు అధికారులు, తర్వాత పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఎవరు చెప్పుకోవాలి సమస్యలు? మొన్న మావోయిస్టుల కదలికలపై యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుందని, అంతరాష్ట్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ జరుగుతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. 60 ఏళ్లు పైబడ్డ మావోలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక మావోయిస్టుల కదలికలపై డీజీపీ మహేందర్ రెడ్డి ములుగులో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి ప్రాంతాల పోలీసు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఎల్లప్పుడూ కొనసాగించే విధంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కంటిన్యూగా చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు సీనియర్ అధికారులతో కలిసి మన అంతర్రాష్ట్ర బార్డర్లో ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏఓపి ఏదైతే ఉందో పూసుగుప్పలో విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వెంకటాపూర్ సర్కిల్ హెడ్ క్వార్టర్లో కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలామంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. మన సెంట్రల్ కమిటీలో 20 మందిలో దాదాపుగా 11 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే మొత్తం మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో దాదాపుగా 130 మంది తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉండడంతో వారందరూ కూడా సరెండర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధుమిత్రులకి వారందరూ కూడా విజ్ఞప్తి, ఈ సరెండర్ అయిన వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడమే కాకుండా వాళ్ళు జనజీవన శ్రేవంతిలో కలిసే విధంగా అన్ని చర్యలు కూడా పోలీస్ శాఖ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు ఈ అంతర్రాష్ట్ర బార్డర్లో అప్రమత్తంగా ఉండి ఇటు సిఏపిఎఫ్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్. నల్గొండ జిల్లా మునుగోడులో ఇప్పటికీ మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. వారానికి ఒకసారి నీరు పంపిణీ చేస్తూ ఏదో గొప్ప పని చేస్తున్నట్లు అధికార టీఆర్ఎస్ చెప్పుకుంటుందని విమర్శించారు. జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు కేంద్రం 1600 కోట్లు విడుదల చేసింది. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరిస్థితుల నుంచి 98లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి చాలా మందిని మేము వాజ్పేయి గారి యొక్క ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి టేబుల్ మీద చిన్న పిల్లలు ఏ విధంగా ఫ్లోరైడ్ బాధితులుగా ఉంటారో వాజ్పేయి గారి టేబుల్ మీద కూర్చోబెట్టి, పడుకోబెట్టి వారికి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది 98లో. ఇది అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గౌడ్ గారో లేకపోతే అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రులందరికీ ఈ విషయాలు అర్థం కావాలి, తెలవాలని చెప్తున్నా. మునుగోడు ప్రజలకు బాగా తెలుసు. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఫ్లోరైడ్ తగ్గించటం కోసం ఉన్నటువంటి మొదటి అవకాశం వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వటం అనే ఉద్దేశంతో హైదరాబాద్కు ఎన్టీ రామారావు కాలంలో కొంత శంకుస్థాపన జరిగిన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు వస్తున్నటువంటి మంచినీళ్లు పుట్టంగంటి ఎన్డీఏ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒకరోజు మునుగోడులో ఎంటర్ అయితేనే టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని బీజేపీ నేత సంగప్ప అన్నారు. బండి సంజయ్ ఎక్కడా కూడా ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. అసభ్య పదచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని సంగప్ప చెప్పారు. మునుగోడులో ముందుంది ముసల పండుగ అంటూ సంగప్ప హెచ్చరించారు. ఒక్క రోజుకే భయపడితే ఎట్లా? ముందున్న ముసల పండుగను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండనని చెప్పి టీఆర్ఎస్కి హెచ్చరిస్తున్నాం. సంజయ్ గారు
ఒక్కరోజు ఎంటర్ అయితేనే వణికిపోయే టీఆర్ఎస్ మిగతా రోజులు ఎట్లా ఎదుర్కొంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఎన్ని కుట్రలు చేసి, ఎన్ని కుతంత్రాలు చేసి, మీరు ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా, ఎన్ని కుట్రలు చేసినా కూడా సంజయ్ గారి ఎంట్రీని, సంజయ్ గారి ప్రచారాన్ని ఆపలేరు. మునుగోడులో టిఆర్ఎస్ కి పక్కా అర్థమైపోయింది, బండి సంజయ్ గారు మునుగోడులో ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతామని చెప్పి వాళ్ళ అంచనాలు, సర్వేలు చెప్పినాయి. అందుకే ఆయన ఎంటర్ అయిన మొదటి రోజే ఫిర్యాదులు స్టార్ట్ చేసినారు. సంజయ్ గారు ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించలేదు. ఎక్కడ కూడా మీలాగా బూతు పదాలు, బూతు ప్రసంగాలు చేయలేదు. బూతు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మీరు, బూతు యూనివర్సిటీకి డీన్ మీరు. ఆ యూనివర్సిటీని స్టార్ట్ చేసిందే టిఆర్ఎస్ నాయకులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. నల్గొండ జిల్లా గట్టుపల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గిరిజన మహిళలతో కలిసి పాల్వాయి శ్రవంతి బతుకమ్మ ఆడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల నేతల్లో పడుతున్న కష్టాలని తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పాల్వాయి శ్రవంతి. గట్టుపల్ మండల కేంద్రంలో ఉన్న హెల్త్ కేర్ సెంటర్ ని పరిశీలించి అక్కడ ఉన్న సదుపాయాల గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. Bulletin short break తీసుకుందాం. Stay with us. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. నీ ఆస్తుల మీద, నా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఇక్కడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివర్లో మందుతోనో, లిక్కర్ బాటిల్తోనో, పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్లో మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. 19,000 పన్నా మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ 19,000ని 100తో భాగించండి, 190 ఏళ్ళు పడుతుంది. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని, వాళ్ళ పెంపుడు మనుషులతో రేపు నా మీద మొరిగిపిస్తారు. ఏం పర్వాలేదు, అన్ని దెబ్బలు తింటందుకే అందరూ ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కర్ణి శ్రీనివాస్ రెడ్డి గురించి నెగిటివ్ కామెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతిని కష్టంతో సంపాదించుకునే నేను పైసలు. ఈ పైసలు నీకు ఇంత ఆస్తులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. బంజారాహిల్స్ డిఏవి పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ బాలికపై ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ పైన సైతం ఆరోపణలు వచ్చాయని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఈ క్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాధవిపై కేసు నమోదు చేశామన్నారు. ఇక నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కీర్తన అందిస్తారు. బంజారాహిల్స్ లోని డిఏవి పబ్లిక్ స్కూల్లో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిందని మనం తెలుసుకున్నాం. అయితే ఉదయం ఇక్కడ చూసుకున్నట్లయితే పేరెంట్స్, అధికారులు అందరితో ఇక్కడ అందరూ ఆందోళన పరిస్థితి కల్పించింది. ఇప్పటికైతే ఏం లేదు, స్కూల్ గేట్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. బయట మాత్రం కొంతమంది పోలీసులు ఉన్నారు. ఎక్కడ ఏ టైంలోనైనా ఇక్కడ ఏదైనా జరగచ్చు అనే ఒక చిన్న కోణంలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక నిందితుడు విషయానికి వస్తే గనక అతని పేరు రజనీ కుమార్ అని తెలిసింది. గత కొన్నేళ్లుగా ఇక్కడే డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పనులు కూడా చూస్తుంటారు. గత 2 నెలలుగా ఆ పాప పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ విషయం బయటికి రావడం కొంచెం ఆలస్యమైనా కూడా అమ్మాయి 2 months గా డిప్రెషన్ లో ఉండడంతో తల్లిదండ్రులు అది చూసి ఎందుకు అమ్మాయి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఏదో అయ్యింది అని చెప్పి సంగతి తెలుసుకొని, అంటే డాక్టర్స్ ని కూడా కలిసిన తర్వాత అమ్మాయి అసలు విషయం బయట పెట్టిందని తెలిసింది. ఆ రజనీ కుమార్ వచ్చేసి గత కొన్నేళ్లుగా ఇక్కడే డ్రైవర్ గా, ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ అండ్ గతంలో కూడా సఫిల్ గూడలో కూడా అదే స్కూల్లో పనిచేస్తూ
పనిచేసినట్టు తెలుస్తుంది. ప్రిన్సిపల్ మాధవితో కూడా తనకి మంచి సన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే మాధవి కూడా డ్రైవర్ కి ఒక వరకు సపోర్ట్ చేసిందని చెప్పేసి ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఏసీపీ సుదర్శన్ దీని గురించి మాట్లాడడం జరిగింది మీడియా ముందు. అతనికి 20 ఏళ్ల పాటు శిక్ష విధించే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. దీంట్లో కనుక మాధవి గారి ప్రమేయం ఉన్నట్టయితే తనను కూడా శిక్షించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలిసింది. ఇక ఈ 4 ఏళ్ల పాప ఎవరైతే ఉన్నారో ఎల్కేజీ చదువుతుందని తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత వాళ్ళ దుఃఖానికి అసలు అంతు లేదనే చెప్పొచ్చు. తన తండ్రి మాత్రం మార్నింగే ఈ స్కూల్ బయట కూర్చొని దుఃఖం ఆపుకోలేక చాలా వరకు ఏడ్చి తన అంటే చాలా కారణమైన వాళ్ళకి ఇటువంటి వారికి ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారు గతంలో కూడా చాలా మందిని మనం చూసాము. చిన్నపిల్లలని కాకుండా అసలు వావి వరుస లేకుండా ఆడవాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించి అత్యాచారం జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ ఇక్కడ 4 years పాపనే జస్ట్ ఎల్కేజీ చదువుతున్న పాప కాబట్టి ఇలాంటి దురాలోచన కానివ్వండి, ఇలాంటి అఘాయిత్యాలు కానివ్వండి మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకొని తగినంత శిక్ష పడాలి అని చెప్పి కూడా పాప తల్లిదండ్రులే కాకుండా ఇక్కడికి వచ్చిన ఎవ్రీ పేరెంట్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఏసీబీ సుదర్శన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా తనకి 20 ఏళ్ల శిక్ష పడుతుందా లేదా తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్రెడీ తనని కస్టడీకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రుల వివరణ కూడా తీసుకున్నారు. అండ్ అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి వాళ్ళు కూడా లైక్ అందరినీ కలిసి తల్లిదండ్రుల పేరెంట్స్ ని అందరినీ కలిసి కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కాకుండా ఈ అమ్మాయిని మాత్రమే కాకుండా స్కూల్లో ఇంకా ఇతర బాలికలు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా, ఇటువంటి అఘాయిత్యాలు ఏమన్నా జరిగాయా అన్న కోణంలో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. గతంలో సఫిల్గూడ బ్రాంచ్ లో కూడా వర్క్ చేసిన ఈ రజనీ కుమార్ అక్కడ ఎవరినైనా ఇబ్బంది పెట్టారా, అక్కడ ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా అని కూడా చూస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమా న్యూస్, హైదరాబాద్. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం అందరూ మొక్కలు నాటాలని నిర్మల్ జిల్లా ఎస్పీ చల్ల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ కొనసాగిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక డీసీపీ మాధవపూర్ కె శిల్పవల్లి, డిప్యూటీ డైరెక్టర్ టీఎస్పీఏ రాహుల్ గిరిధర్, ఏఎస్పీ బైన్సా కిరణ్ కారేకు ఎస్పీ ప్రవీణ్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని కొనసాగించాలని పోలీసు అధికారులను కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆయన వివరించారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరకడం, మళ్లీ అందుకు అనుగుణంగా మొక్కలను పెంచకపోవడం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని జిల్లా ఎస్పీ చల్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. సంతోష్ గారు ప్రారంభించినటువంటి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారు గత నెలలో గ్రీన్ ఛాలెంజ్ మా ఎస్పీ నిర్మల్ గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు డిపిఓ పార్టీలో మనం ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఒక మొక్కలు నాటేటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మీరు కూడా మా బ్యాచ్మేట్ అయినటువంటి రాహుల్ గిరిధర్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇద్దరికి, అదేవిధంగా ఏఎస్పీ బైన్సా కిరణ్ గారికి, అదేవిధంగా మా బ్యాచ్మేట్ డీసీపీ మాధవపూర్ శిల్పవల్లికి ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా వారికి మొక్కలు నాటేటువంటి ఛాలెంజ్ను వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారు కూడా ఒక 3 మొక్కలు నాటి వారి తరఫున మరో స్కూల్కి గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వాలని చెప్పేసి చూడడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఒక సమాజహితమైనటువంటి పర్యావరణహితమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆయన ఎంత దిగజారి మాట్లాడుతున్నారో రాష్ట్రం మొత్తం తెలుస్తుందన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచారని, పవన్ కళ్యాణ్ ని పెద్ద లెక్క చేయరని బ్రహ్మనాయుడు ఎద్దేవా చేశారు. ఆయన నాయకుల్లో ఈయన ఒక చిన్న నాయకుడు, ఈయన పెద్ద నాయకుడు కూడా కాదండి. పెద్ద నాయకుడు మాట్లాడితే కొంత ఉందాతనంగా కాస్త ఒక ఆలోచన భావంతో మాట్లాడాలి. ఇదేంటండి గోసులు తీసుకొట్టిస్తానంటాడు, ఏది నోటికి వస్తే అది మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. మేము మట్టికి ఒక్కటి మట్టికి చెప్పగలమండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఆయన్ని బతిలు ఆడుకుంటా ఉన్నాడు. అయ్యా పవన్ గారు మాకేదో విధంగా సాయం చెయ్యి,
నీకు మేము ఏం కావాలంటే అది ఇచ్చుకుంటాం, పవన్ గారు ఈ ఒక్కసారికి నాకు కొద్దిగా సాయం చేయ పవన్ గారు అని చెప్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరిని స్థానికుల సాయంతో ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. గిట్ నెంబర్ 15 అండర్ పాస్ వద్ద రాత్రిపూట ఎవరులేని సమయంలో ఓ లారీ డ్రైవర్ బారికేడ్లను తీసుకుని ఆ రోడ్డు మార్గంలో వెళ్లడంతో వరద నీటిలో లారీ మునిగిపోయింది. లారీ డ్రైవర్, ఇద్దరు కూలీలు ట్యాప్ పై చిక్కుకున్నారు. ఇక టాప్ పై చిక్కుకోవడంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఓఆర్ఆర్ పెట్రోల్ మొబైల్ సిబ్బంది ధనరాజ్ గౌడ్, శివశంకర్, గణేష్ వారిని తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వరద నీటిలో పోలీసులు నిషేధించిన ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా బాసర్లో గోదావరి నది కాలుష్య కొరల్లో కొట్టుమిట్టాడుతుంది. మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు బాసర దగ్గర గోదావరిలో కలుస్తూ ఉండడంతో గోదావరి పూర్తిగా కలుషితమైంది. నదిలో వ్యర్థాలు, మలినాలు తేలియాడుతూ కనిపిస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఏటా వరదల్లోకి మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలను వదులుతున్నారని బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వస్తున్న వ్యర్థాలు, మలినాలు పూర్తి స్థాయిలో శుద్ధి చేయకపోవడంతో గోదావరి నది తన పవిత్రతను కోల్పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే ఈ నది జలాల్లో స్నానం చేసే వారితో పాటు తాగునీటికి ఉపయోగించడం వల్ల వివిధ రకాల వ్యాధులు, రోగాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణకు ప్రాణదాతగా ఉన్న ఈ గోదావరి నదికి పైనీర్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి పెను ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నరేష్. మేము ఇక్కడ గంగపురిని స్థానిక మత్స్యకారుని సార్. ఇక్కడ ఇప్పుడు మనకి గోదావరి ప్రవాహం ఎక్కువైపోతుంది సార్ 2-3 రోజుల నుంచి. ఈ ప్రవాహంలోనే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ధర్మబాద్ నుంచి ఆల్కహాల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాటర్ వదిలారు. ఆ వాటర్ కారణంగా ఇక్కడ ఎన్నో చేపలు దెబ్బతింటున్నాయి సార్. మళ్ళీ ఇప్పటికి పొద్దున్న నుంచి ఒక 10-15 వరకు చేపలు మేము వాటర్లో పడేయడం జరిగింది. లేని సమక్షంలో ఇక్కడ భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సార్. ఇదే రకంగా అయితే మనము దీనిపై స్పందించకుంటే ఎన్నో రకాల జీవరాశులు చనిపోతున్నాయి సార్. ఎందుకంటే ఒక్కటి ఆలోచించకండి సార్, మనము మద్యం తాగుతూనే మనము ఎంతోమంది లివర్ చెడిపోయి చనిపోతున్నారు సార్. అటువంటిది ఇది మనకి ఆల్కహాల్ ఫ్యాక్టరీ రావడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు సంబంధించి మనకి ఎన్నో రకాల చేపలు చనిపోతున్నాయి సార్. దీని నుంచి ఏదైనా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఏకే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ స్కిల్స్ సంబంధించిన కరపత్రాన్ని హాలియాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కి చాలా ప్రాధాన్యత ఉందన్నారు ప్రిన్సిపల్ రవికుమార్. యువకులు ఏకే ఫౌండేషన్ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సామాజిక సేవలో తమ సంస్థ ముందుకెళ్తుందని ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్కంపాడు మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో పోలీసులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. అక్రమంగా ఇవాళ ఉదయం మినీ వ్యాన్లో తరలిస్తుండగా 28 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితులను బుర్కంపాడు పీఎస్ కు తరలించారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
సమయంలో నమ్మదైనటువంటి సమాచారం మేరకు గుర్రంపాడు మండలం అంజనాపురం గ్రామంలో మాకు పీడిఎస్ రైస్ అక్రమంగా నిల్వ చేసి వాటిని DCM ద్వారా తరలిస్తున్నారనే సమాచారం అందింది. అనంతరం కన్సల్ట్ రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ వాళ్ళతో మేము వెళ్ళి వాటిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న అనంతరం వాటిని చూడగా అవి 50 బస్తాలు ఉన్నవి, 28 క్వింటాలు ఉన్నవి. వాటిని మేము వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి అప్పగించడం జరుగుతుంది. అనంతరం వాళ్ళ నుంచి మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఎక్కడైనా ఇలాంటి పీడిఎస్ రైస్ కానీ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి అమ్ముకునే ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆప్థమాలజిస్ట్ గంగవరం రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 117 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 18 మందికి కంట్లో మోతెబిందు ఏర్పడి చూపు సరిగ్గా కనిపించకపోవడంతో ఆదిలాబాద్ ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎవరికైనా కంటి బాధలు ఏర్పడితే తమను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఆపరేషన్ అవసరమైన వారికి చేయిస్తామని చెప్పారు. ఆపరేషన్ అవసరమైన వారు తెల్ల రేషన్, ఆధార్, ఓటర్ ఐడి, ఆరోగ్యశ్రీ కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని రామిరెడ్డి వివరించారు. ఇక ప్రతి నెలలో సోమ బుధవారంలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో, మంగళ శుక్రవారం పెంపి PHC, గురువారం కడెం PHCలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వారు వివరించారు. ఇక ఆపరేషన్ కు వెళ్లే వారికి ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత భోజన వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏం పేరు పేరు ఏం పని పోతున్నావు? ఎక్కడికి? ఇక్కడ వైద్యాధికారి చెప్పిండా మీకు? పరీక్షలు చేసిండా? ఏమైంది కన్నుకు? అక్కడ మంచి అయితే అన్నాడా? మెదక్ జిల్లా చిన్నగన్పూర్లోని ప్రభుత్వ మద్యం డిపోలో హమాలీ పోస్టుకు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. మద్యం డిపోలో హమాలీ ఖాళీల స్థానంలో వేలం ద్వారా కాకుండా అర్హులైన స్థానికులకు అవకాశం కల్పించాలంటూ స్థానికులు మద్యం డిపో ముందు ధర్నా చేశారు. 2 రోజుల క్రితం వేలంపాటలో 60.10 లక్షలకు హమాలీ పోస్టులు అమ్ముడుకుపోవడంతో హమాలీ పోస్టు వేలంపాటపై తమకు ఎలాంటి సంబంధం లేదని డిపో మేనేజర్ నాగేశ్వరరావు, హమాలీ సంఘం సభ్యులు చెప్పడంతో స్థానిక హమాలీలు ఆందోళనకు దిగారు. దీంతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని డిపో మేనేజర్ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. విషయంలో హమాలి పని విషయంలో ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్ మీకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అందరికీ కూడా తెలిసిన విషయమే. అది ఎంతో మంది ఇక్కడ యువకులు ఉన్నత చదివి బయట కంపెనీలలో పోతాడు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మంచిర్యాలను తీసుకొచ్చి 10 మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసే తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న చదువుకునే వ్యక్తులు మాత్రం ఇక్కడ హమాలి పని కల్పించడానికి చాలా హమాలి వాళ్ళందరూ ఒకటే ఉద్దేశంతో పోస్టులు అయినా అమ్ముతారు తప్ప కానీ ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్ అనే విషయం లేదు. నిర్మల్ జిల్లా కడే మండలంలోని దిల్దార్ నగర్ అక్కకొండ గుట్టపై గుప్త నిధుల తవ్వకాల కలకలం రేపిన కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎంపీటీసీ నర్సింగ్ రమేష్ తో సహా 5గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. గుప్త నిధుల తవ్వకానికి ఉపయోగించిన పనిముట్లను 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సారంగపూర్ గ్రామానికి చెందిన ఒడ్నాల నాగరాజు, పుప్పాల లింకన్న, బొచ్చరాజు, ఎలగడప్ప గ్రామానికి చెందిన రాపతి లక్ష్మణ్లపై కేసు నమోదు చేశామని డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. అయితే మీరు ఎందుకు చదువుతున్నారని చెప్పి ఆ పశువుల కాపరి వీళ్ళని ప్రశ్నిస్తే ఈ విషయం ఎవరికి చెప్పవద్దు, చెప్తే నేను చంపేస్తానని చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. ఆయనను అతడు ధైర్యంగా వాళ్ళు అక్కడ గర్భగుడి వెనుక తవ్వకాలు జరిగిన విషయం చెప్పడంతో మన కడెం పోలీస్ స్టేషన్లో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ జగ్గారావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడెం పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 447, 427, 34 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన మన కడెం ఎస్ఐ మేము ముఖ్యంగా ఉడ్నాల నాగరాజు, ఉప్పాల లింగన్న, బొజ్జరాజు వీరు 3
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్షలోకి రానున్నాయి. భారతదేశంలో పలు నగరాల్లో ఈ సూర్యగ్రహణం కనబడనుంది. ఇక మన దేశం నుంచి ఇలాంటి సూర్యగ్రహాన్ని మరో 10 ఏళ్లలో కనిపించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాక్షిక సూర్యగ్రహణం తిరిగి 2025 మార్చి 29న ఏర్పడనుందని, కానీ దాన్ని మనం చూడలేమన్నారు. 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. ఇక ఈ నెల 25న ఏర్పడే గ్రహణం సమయంలో భారతదేశంలోని ప్రజలు 43% సూర్యుడిని అస్పష్టంగా చూడగలుగుతారు. కంటికి రక్షణనిచ్చే ప్రత్యేక సౌర సాధనాలతో దాన్ని చూడొచ్చని సైంటిస్టులు వివరించారు. కోల్కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం ప్రకారం సూర్యాస్తమయానికి కొన్ని నిమిషాల నుంచి 1 గంట ముందు భారతదేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ లో సాయంత్రం 4:49 నుంచి గ్రహణాన్ని చూడొచ్చు. ఇక 49 నిమిషాల పాటు గ్రహణం కనిపిస్తుందని వివరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.